నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీల మధ్య పోరు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ప్రధాన రాజకీయ పక్షాల నుంచి బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇద్దరికీ గతంలో ఎంపీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉండగా ఒక అభ్యర్థి మాత్రం చట్టసభలకు తొలిసారిగా పోటీ పడుతున్నారు. ముగ్గురు అభ్యర్థులు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. తొలుత ఏకపక్షంగా కనిపించిన పార్లమెంట్ ఎన్నికల పోరు క్రమంగా ముక్కోనపు పోటీగా మారుతున్నది. బీజేపీ అభ్యర్థి జి నగేష్ ఇటీవలనే గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్రం సక్కు ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మానవ హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు ఊట్నూరు ఏజెన్సీలో ఆదివాసుల సమస్యలపై పోరాటం చేసిన మహిళగా పేరు ఉంది. ముగ్గురు బడిపంతుల నడుమ జరుగుతున్న ఈ ఆసక్తికర పోరులో గురుబలం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ మొదలైంది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంట్ సెగ్మెంట్ గా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. గతంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఇక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి ఆదివాసులకు లంబాడీలకు టికెట్లు ఇచ్చేవి. అయితే ఈసారి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఏ ఒక్క రాజకీయ పార్టీ లంబాడీలకు టికెట్ ఇవ్వలేదు. 3 రాజకీయ పక్షాలు ఆదివాసీ సమాజానికి చెందిన గోండు తెగలకు టికెట్లు ఇచ్చాయి. ఆదివాసుల్లో ఉన్న ఇతర ఉపకులాలకు టికెట్లు ఇవ్వాలని కొన్ని తెగలు ఆందోళన చేసినప్పటికీ 3 రాజకీయ పక్షాలు ఒకే తెగకు చెందిన వారికి టికెట్లు కట్టబెట్టాయి. దీంతో ఆదిమా ఉపకులాల వర్గాలు లంబాడీలు రాజకీయ పార్టీలపై కొంత ఆగ్రహంతో ఉన్నారు. వారి ఓట్లు ఎటువైపు మల్లుతాయో అన్న చర్చ కూడా మొదలైంది. మరోవైపు ముగ్గురు అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ఉపాధ్యాయులు గిరిజన ఉద్యోగులు సహా మిగతా వర్గాల ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అన్న విషయం కూడా ఆసక్తిగా మారింది. బీజేపీ అభ్యర్థి నగేష్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కులకు గతంలో చట్టసభల్లో పనిచేసిన అనుభవం ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తొలిసారి చట్టసభలకు పోటీ పడుతున్నారు. అయితే ఆమెకు గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఉపాధ్యాయుల నడుమ పోరు గురుబలం ఎవరి వైపు నిలవనుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.